జాయిన్ చేద్దాం అనుకుంటున్నా. ఇట్స్ అ నైస్ ప్లాట్ఫామ్ అసలు. లైక్ ఇంతమంది పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్ గా నేర్చుకున్నారు. మేడం అసలు చెప్తున్నారు, చాలా ఓర్పుగా చక్కగా చెప్తున్నారు. శ్లోకంతో పాటు అర్థం కూడా చెప్తున్నారు. అండ్ దే కెన్ ఏబుల్ టు లెర్న్ ఈజీలీ. సో దట్ సేమ్ డేలో వాళ్ళు అది బై హార్ట్ చేసి ఆ వీడియో పెడుతున్నారు. అండ్ మోర్ ఆర్ యూఆర్ మేకింగ్ ష్యూర్ దట్ దే ఆర్ ప్రెజెంటింగ్ దట్. ఆ రోజుకి అది పెడుతున్నారా లేదా అని తీసుకుంటున్నారు ఫీడ్బ్యాక్. అది కూడా చాలా బాగుంది. వెరీ నైస్, నైస్ గోయింగ్, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాడింగ్ అస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, వెరీ నైస్. నెక్స్ట్ మనము శ్రీహిత వాళ్ళ పేరెంట్స్ ఉంటే వాళ్ళ పేరెంట్స్ తో కూడా మాట్లాడాలి. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను ఒక్కసేపు వీడియో ఆఫ్ చేసుకుంటాను విత్ యువర్ పర్మిషన్. మేడం మీ అంటే మీకు ఏమంటారు, వాయిస్ కూడా బ్రేక్ అవుతుంది. ఏమో ఇక్కడ బాగా గాలి వెళ్ళింది, మరి దానివల్ల సిగ్నల్ సరిగ్గా లేదేంటి. ఇప్పటి వరకు మీ వాయిస్ ఎవరిది నాకు వినిపించలేదు. ఈవెన్ ఇప్పుడు కొద్దిసేపు వీడియో అయితే ఆఫ్ చేస్తాను. మీ వీడియో కూడా నాకు స్టక్ అయిపోయి ఉంది. ఓకే సార్. యా, లేకుంటే మళ్ళీ చూడండి, లేకుంటే రీజాయిన్ అవుతారేమో, అంటే ఆఫ్ చేశాను. ఓకే సార్, రీజాయిన్ అవుతాను. ఒకసారి లీవ్ చేసి మళ్ళీ రీజాయిన్ అవుతాను. యా, మేడం మళ్ళీ జాయిన్ అవుతారు, అలా ఏం లేదు, ఖచ్చితంగా వస్తారు. ఈలోపు శ్రీహిత వాళ్ళ పేరెంట్స్ తో కూడా చూడండి. నమస్కారం సార్. నమస్తే అమ్మా. మా పాప 5 days మిస్ అయింది, తర్వాత మంచిగా నేర్చుకుంటుంది. తెలుగు కూడా స్పష్టంగా పలకడానికి మంచి వస్తుంది సార్, ఈ పోయమ్స్ నుంచి, ఈ పద్యాల నుంచి. ఓకే, చాలా మంచిగా ఉంది సార్ క్లాస్ అయితే. ఓకే, ఇంకేమైనా చెప్పాలి? థ్యాంక్ యూ. ఆల్ వన్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ. అంటే ఇలా మనం అందరం ఒకళ్ళంటే ఒకళ్ళు తెలియదు కదా. సో బట్ భగవద్గీత అనే ఒక పదం వల్ల మనం అందరం ఇక్కడ కలుసుకున్నాం. అవును సార్, మేము కూడా చదవలేదులేండి సార్ ఈ పద్యాలు భగవద్గీత గురించి. ఓకే, క్లాస్ తెలిసి మేము జాయిన్ అయ్యాం సార్. ఇది ఉందంటే షూర్ షూర్, లాస్ట్ కూడా కంటిన్యూ అవ్వండి, దట్ ఈస్ ఓన్లీ రిక్వెస్ట్. సరే సార్, ఉంటాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. యా, నెక్స్ట్ వరుణ్ వాళ్ళ పేరెంట్స్ జాయిన్ అయినట్టున్నారు. మిస్టర్ వరుణ్ నిద్ర వస్తున్నట్టున్నాడు పాపం పిల్లోడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. బాగున్నారా? బాగున్నాం. ఎలా ఉందమ్మా క్లాసెస్ అవి సమ్మర్ లో? బాగానే ఉంది సార్. ఓకే, అంటే ఏమనిపిస్తుంది పిల్లలకు ఇలా భగవద్గీత నేర్పించడం వలన? అది భగవద్గీత వల్ల బాగానే కల్చర్ అనేది ఎట్లా మాట్లాడాలి, శ్లోకాల వల్ల అర్థం అనేది బాగానే తెలుసుకుంటుంది సార్. ఓకే, సో యూజ్ అవుతుంది అంటున్నారు? యూజ్ చాలా వరకు ఉంది సార్, ఎందుకంటే తెలుగు చాలా వెనుకబడి ఈ శ్లోకాల వల్ల తెలుగు పర్ఫెక్ట్ కాబోతుంది. ఓకే, గుడ్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే, జాయిన్ అయిన పేరెంట్స్ కూడా జస్ట్ ఇది ఒక్క రోజు మన పిల్లల కోసం, మన పిల్లల ఫ్రెండ్స్ కోసం కొంచెం టైం కేటాయించండి. ఎలాగో సండే కదా, కొంచెం 5:30 వరకు వెయిట్ చేయండి. ఈవెన్ పేరెంట్స్ ఫీడ్బ్యాక్ ఒక 10 minutes తర్వాత, ఈవెన్ ఒక 10 minutes క్లాస్ నేను చెప్తాను. దాని తర్వాత పిల్లలు కూడా ర్యాండమ్గా 1 to 10 శ్లోకాస్ చెప్తారు. తర్వాత మేడం కూడా మళ్ళీ 12వ శ్లోకం క్లాస్ యాజ్ యూజువల్ జరుగుతుంది. సో క్లాస్ కూడా, నా క్లాస్ ఏముంటుంది అంటే, అసలు ఈ సనాతన ధర్మం అంటే ఏమిటి, అంటే సింపుల్గా, అంటే మనం ఏదో ఒక ఆశయ వస్త్రం కట్టుకొని గుళ్ళలో వెళ్ళి ఏదో హోమాలు, పూజలు, వ్రతాలు అలా కాకుండా బేసిక్గా సనాతన ధర్మం అంటే ఏమిటి, అది చాలా ఇంపార్టెంట్ కదా, అది చెప్తాను పిల్లల ఫీడ్బ్యాక్. ఓకే, సో వెయిట్ చేయండి. రైట్, సో శ్రీకర్ ఎవరైనా జాయిన్ అయ్యారా? మమ్మీ ఉందా? వినిపిస్తలేదు నాన్న నీ వాయిస్.
ఎం శ్రీకర్ రోల్ నెంబర్ 49. నీ వాయిస్ వినిపిస్తలే. ఓకే, మెసేజ్ పెట్టావా ఎవరు లేరు? ఫైన్, కూల్, నో ఇష్యూస్. I think Varun and Sushmatri are both brothers and sisters, right? I hope not wrong. అవునా? అంతేనా సుష్మాశ్రీ? వరుణ్ అండ్ సుష్మాశ్రీ మాట్లాడలేదు. గుడ్ ఈవినింగ్ సార్. అదే వరుణ్ అండ్ సుష్మాశ్రీ బోత్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కదా? ఎస్ సార్. అదే ఇందాక మమ్మీ మాట్లాడింది కదా. గుడ్. అండ్ గోపు కార్తికేయ వాళ్ళు ఎవరైనా జాయిన్ అయ్యారా? వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు కానీ ఫాస్ట్గా గోపు కార్తికేయ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడు. ఎవరైనా జాయిన్ అయ్యారా? ఎవరు జాయిన్ అయినా కనిపిస్తుంది. ఇది ఎక్కడో డాబా పైన ఉన్నట్టుంది. యా మేడం, అంటే మీ పేరు అండ్ మీరు ఎక్కడ నుంచి, మీ క్లాసెస్ ఎలా ఉన్నాయో ఒకసారి చెప్పగలుగుతారా? అంటే మీ పిల్లలకు ఎలా యూజ్ అవుతున్నాయి క్లాసెస్ అని. మా పేరు మమత అండి, మేము నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాం. ఓకే. పిల్లలకి చాలా యూజ్ అవుతుంది. యాక్చువల్ భగవద్గీత అంటే ఏంటో తెలియదు, దీనివల్ల అన్ని తెలుస్తున్నాయి. వాళ్ళకు కూడా శ్లోకాలు అనేటివి వస్తున్నాయి. ఓకే, చాలా యూజ్ అవుతుంది వీళ్ళకి. థ్యాంక్ యూ అండి. ఇంకేమైనా చెప్పదలుచుకుందా? లేదండి, థ్యాంక్ యూ. మీరు ఇటువంటి క్లాసెస్ కండక్ట్ చేయడం చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఎస్ అమూల్యశ్రీ. ఐ థింక్ అమూల్యశ్రీ ఊరికి వెళ్ళింది అనుకుంటాను. మెసేజ్ పెట్టి ఉండే సార్ ఒక 2 రోజులు రాను అని. మళ్ళీ మరుసటి రోజు వచ్చేస్తాను సార్ అని మళ్ళీ మెసేజ్ పెట్టింది. అమూల్యశ్రీ ఎవరైనా జాయిన్ అయ్యారా పేరెంట్స్? అమూల్యశ్రీ వినిపిస్తుందా? అమూల్యశ్రీ అమూల్యశ్రీ కొంచెం బిజీ ఉన్నట్టుంది. నెక్స్ట్ వి విల్ ఆస్క్ యశ్విక పేరెంట్స్. వాట్ సార్? యా, యశ్విక పేరెంట్స్. హలో, మంచిగా ఉంది సార్. యశ్విక అన్ని పర్ఫెక్ట్ గా నేర్చుకుంటుంది. నాకు నేను కూడా నేర్చుకుంటున్నా యశ్వికతో పాటు క్లాస్ విని డైలీ. చాలా హ్యాపీగా ఉంది. వెరీ నైస్. మీరు సిద్ధార్థ స్కూల్ కదండి? అవునండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సార్ పిలిచారా? యా అమూల్య, పిలిచాను, 2 సార్లు పిలిచాను. అంటే మీ పేరెంట్స్ ఎవరైనా జాయిన్ అయ్యారా? 1 minute సార్. 1 సెకండ్ లాగా 1 minute లా ఉందన్నమాట. చూద్దాం, 1 minute లో రాకపోతే ఈ లోపు పార్థివ్ నాయుడు మీరు మీ పేరెంట్స్ రెడీగా ఉంటే వాళ్ళని రెడీగా ఉండమని చెప్పండి. యా, పార్థివ్ నాయుడు గారు అంతలోపు మీరు మాట్లాడండి. మేడం చెప్పండి. భగవద్గీత క్లాస్ చెప్పడానికి చాలా సంతోషం ఉందండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. హలో, క్లాసులు స్టార్ట్ చేసింది. హలో
యా మేడం, పాడుతున్నాడు వాళ్ళకు చెప్పండి. క్లాసులు స్టార్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఓకే. పిల్లలు బాగా నేర్చుకుంటున్నారు. ఎప్పటి నుంచి నేర్పించాలనుకుంటున్నా, మీరు మెసేజ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. క్లాసులు బాగానే ఉంటున్నారండి, బాగానే చదువుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యా అమూల్యశ్రీ, మీరు రెడీగా ఉన్నారా? Sir, my mother is not there. ఓకే. ఫాదర్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్? No, sir. Only my sister. ఓన్లీ యువర్ సిస్టర్. ఓకే, నో ఇష్యూస్. అండ్ వాట్ అబౌట్ వందిత? తను వీడియో కూడా ఆన్ చేసుకోలేదు, గుర్తుపట్టలేకపోతున్నాను. వందిత, పేరెంట్స్ ఉన్నారా? ఏమో చెప్పడం లేదు. వందిత అన్మ్యూట్ చేసుకోమ్మా. Hi, sir. హాయ్. వాయిస్ అయితే స్వీట్ గా ఉంది. Hi, sir. నమస్కారం సార్. నమస్తే నమస్తే అమ్మ. నమస్కారం. బాగుంది సార్ భగవద్గీత క్లాసులు. మేము ఊరికి వెళ్ళినాము, ఇన్ని రోజులు వినలేదు. ఓకే. ఇప్పటి వరకు మాట్లాడిన అమ్మలందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, చాలా బాగుంది. రోజు వింటది ఇప్పటి నుండి వందిత. థ్యాంక్ యూ సార్. దట్స్ ద స్పిరిట్. వెరీ నైస్. అండ్ ఆయుష్ అండ్ శ్రేయాన్స్ ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ళ పేరెంట్స్ మమ్మీ వాళ్ళు లేరా? అమ్మ కుట్ట చేయలే, అమ్మ కుట్ట చేయలే. అమ్మ మార్కెట్లో చేయలే. పాపం ఆయుష్ శ్రేయాన్స్ కి మరాఠీ వచ్చు, కానీ మరాఠీలో మాట్లాడితే పాపం గుర్తులేకపోవట్లేదు. ఓకే, గుడ్. పాపం చాలాసేపటి నుంచి హీరేష్ వాళ్ళ పేరెంట్స్ కూడా వెయిట్ చేస్తారు. సో హీరేష్ వాళ్ళ పేరెంట్స్ తో కూడా మాట్లాడి నెక్స్ట్ నా క్లాస్ స్టార్ట్ చేస్తాను. యా, అన్మ్యూట్ చేసుకో. అందరికీ నమస్కారం అండి. ముందుగా మాతృమూర్తులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈ క్లాసెస్ చాలా ఉపయోగపడుతున్నాయండి పిల్లలకి. మెయిన్ గా వాళ్ళకి తెలుగులో అచ్చులు హల్లులు పలికేటప్పుడు వచ్చిన ఇబ్బంది ఏవైతే ఉందో అవన్నీ పోవడానికి ఈ శ్లోకాలు నేర్చుకోవడం కూడా కొంత మటుకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అంతేకాకుండా వాళ్ళు ఈ శ్లోకాల్ని ప్రతిరోజు రాయడంతో కూడా కొంచెం వాళ్ళు ప్రొనౌన్సియేషన్ తోటి ఎలా రాయాలి అన్నది కూడా కొంచెం నేర్చుకుంటున్నారు. సో చాలా మందికి హెల్ప్ అవుతుంది. ఇలాంటివి ఇంకా కంటిన్యూ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ. అండ్ స్పెషల్లీ గంగా జమున మేడం కి స్పెషల్ థ్యాంక్స్. ఆవిడ తన టైం ని తీసుకొని ఇంత ఇంట్రెస్ట్ తో పిల్లలందరికీ ఓపికగా చెప్తున్నందుకు స్పెషల్ థ్యాంక్ యూ ఫర్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఐ హోప్ అందరి పేరెంట్స్ ని కవర్ చేశాను అనుకుంటున్నాను. సో ఎవరైనా పేరెంట్స్ కవర్ అవ్వకపోతే ప్లీజ్ రైజ్ దేర్ హ్యాండ్ ఆర్ అన్మ్యూట్ చేసుకొని మనం అంటే వాళ్ళు మాట్లాడవచ్చు. అందరు కవర్ అయ్యారా? కవర్ అయితే ఎస్ సార్ అని చెప్పండి. ఎస్. సో నేను ఒక నిమిషం మాట్లాడి అప్పుడు చెప్పినట్టుగా ఒక 5 minutes క్లాస్ గురించి చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే క్లాసెస్ స్టార్ట్ చేద్దాము అని అనుకున్నాము. ఫ్రాంక్గా చెప్పాలి అంటే నా పేరు సురేష్ బాండేకర్. నేను అక్కడ హీరేష్ బాండేకర్ అని మీతో పాటు ఒక పిల్లోడు చదువుకుంటుండు కదా, క్లాసెస్ వింటుండు కదా, వాళ్ళ ఫాదర్ని నేనే అనమాట. సో యాక్చువల్లీ గంగా జమున మేడం నాకు బాగా పరిచయం. సో మేడము తెలుగు పండిట్ ప్లస్ ఈ యోగా అండ్ భగవద్గీత శ్లోకాలు ఎప్పటి నుంచో చెప్తూ ఉంటారు. మేడంకి చాలా ఎక్స్పీరియన్స్గా ఉంది. సో సమ్మర్లో మా అబ్బాయికి నేర్పించాలి అని అనుకున్నాం, అదొక థాట్ నాది. కానీ ఏంటి అంటే ఇప్పుడు మా అబ్బాయికి ఒక్కడికే నేర్పిస్తే మా అబ్బాయి ఒకడికే వస్తుంది. అది ఏదో జూమ్ క్లాసెస్ లాగా పెట్టి అందరికీ నేర్పిస్తే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవుతారు కదా,
వాళ్ళకు కూడా ప్రతిఫలం అందితే బాగుంటుంది అనే ఒక చిన్న సంకల్పంతో స్టార్ట్ అయిన క్లాసెసే ఇవి. అంటే బేసిక్‌గా మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు. అంటే ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను అని. కానీ పేరెంట్స్ చాలా మందికి అర్థమవుతది. అంటే ఎప్పుడు కూడా ఏంటంటే మనం ఒక్కలమే ఆనందించాలి అనుకుంటే మనం ఒక్కలమే ఉండిపోతాం. ఇప్పుడు నేను అనుకుంటే గంగాజమున మేడంకి రిక్వెస్ట్ చేస్తుంటే మేడం డైలీనో ఆల్టర్‌నేట్ డేనో ఒకసారి హీరేష్‌కి క్లాస్ పర్సనల్‌గా చెప్పి నేర్పించేవాళ్ళు. కానీ హీరేష్‌తో పాటు హీరేష్ లాంటి పిల్లలు చాలా మంది ఉంటారు. వాళ్ళకు కూడా నేర్పిస్తే బావుంటది కదా అని నాకొచ్చిన థాట్‌ని నేను ఇంప్లిమెంట్ చేశాననమాట. సో, గంగాజమున మేడం రిక్వెస్ట్ తోటి. సో, మేడం కూడా ప్రామిస్ తీసుకున్నారు. మేడం మీకు ఓన్లీ 1 మంత్‌కి ఒక లీవ్ మాత్రమే ఇస్తాను. మీరు 30 డేస్‌కి నాకు 29 క్లాసెస్ ఖచ్చితంగా చెప్పాలి. అంటే చెప్పేది మళ్ళీ మేడం ఫ్రీనే. మళ్ళీ పైసలకేం కాదు. కానీ విత్ కండిషన్స్. సో, మేడం కూడా ఏంటంటే మంచి పని కాబట్టి మేడం తన పర్సనల్ టైమ్‌ని కూడా సాక్రిఫైస్ చేసి సో, మేడం మనకు డైలీ క్లాసెస్ చెప్తుంది. సో, మీరు కూడా పిల్లలందరూ కూడా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం ఒక్కలమే బెనిఫిట్ పొందితే మనం మాత్రమే లాభపడతాం. రైట్? ఇప్పుడు హీరేష్‌కి ఒక్కళ్ళకి నేను క్లాస్ చెప్పించాలి అనుకుంటే హీరేష్ ఒక్కడికి వచ్చేది. కానీ మీలో శ్లోకాలు కొంతమందికి వచ్చేటివి, కొంతమందికి వచ్చేటివి కాదు. అవునా? బట్ హీరేష్‌తో పాటు మీరందరూ కూడా నేర్పించాలి అని నా ఒక చిన్న సంకల్పంతోటి ఇప్పుడు చాలా మంది ఆల్మోస్ట్ డైలీ ఒక 15-20 మెంబర్స్ పిల్లలు కంటిన్యూగా అటెండ్ అవుతున్నారు. 15-20 మంది స్టూడెంట్స్ అసైన్‌మెంట్స్ కూడా కంటిన్యూగా చేస్తున్నారు. సో, ఇది నా సంకల్పం అయితే ఆ సంకల్పానికి పూర్తిగా సహాయం అందించింది గంగాజమున మేడం. అంటే నాది థాట్, తనది ఇంప్లిమెంటేషన్. సో, అందులో బెనిఫిట్ ఏదైనా ఉంది అంటే ఆ ఎఫర్ట్స్ అన్నీ గంగాజమున మేడంది. రైట్? సో, మనం అందరం కూడా గంగాజమున మేడంకి ఒకసారి థాంక్స్ చెప్దాం. సో, థాంక్స్ ఎలా? ఇలా. సో, అందరూ కూడా చేతులెత్తి ఒకసారి గంగాజమున మేడంకి వెళ్దామండి ఎప్పుడు. థాంక్ యూ గంగాజమున మేడం అని చెప్పేసి. ఓకే? Thank you, Gangajamuna madam. Thank you, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీ అందరికి కూడా థ్యాంక్ యూ. అయితే నేర్పించే వాళ్ళు ఎందరున్నా నేర్చుకునే వాళ్ళని చూసుకోవాల్సిందంటే ఒక గ్రూప్ రన్ చేయడం మామూలు మాట కాదు. అంతా సార్ వాళ్ళ శ్రీమతి నేను పీస్ఫుల్ గా ఓన్లీ క్లాస్ చెప్పి ఇలా వచ్చి అలా కాకి వెళ్ళిపోతున్నాను. మిగతా అంతా చూసుకునేది వారే. థ్యాంక్ యూ అందరికి. జై శ్రీకృష్ణ. సార్ క్లాస్ చెప్తారు వినండి. సార్ నేను కూడా మరి మీ క్లాస్ విన్నాక బయటకు వెళ్ళాలి నేను. ఏమంటారు మరి క్లాస్